వీడియో వరుణ్ తేజ్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో, మొత్తానికి అయితే వినండి. విన్న తర్వాత అయితే మీరు ఒక డెసిషన్ తీసుకొని కామెంట్ అయితే చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఏం జరిగిందంటే కప్ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో దాంట్లో అయితే రూట్స్‌ని మర్చిపోవద్దు. రూట్స్ వల్లనే మనం ఇక్కడి దాకా ఉన్నామని చెప్పేసి ఒక ఇండైరెక్ట్ అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో, ఇదే మన చిరంజీవి గారు ఏమన్నారో మళ్ళీ తెలుసుకుందాం. సో, ఎన్ని రోజులని ఇప్పుడు మా చరణ్ బాబు ఉన్నారు. సో, ఎన్ని రోజులని మా నాన్న ఇది, మా నాన్న అది. సో, నీకంటూ ఒకటి లేదా అని అంటారు కదా! సో, మనం ఒక స్టేజ్ వరకు అనొచ్చు. మీ బాబుల గురించి డప్పాలు కొట్టడం ఎన్ని సార్లు ఇక ఆపరా అని చెప్పేసి తనే అన్నారు. సో, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చాలా సార్లు అన్నారు. కట్టే కాలే వరకైతే నేను మెగాస్టార్ చిరంజీవి అభిమానినే. చిరంజీవి పెట్టిన భిక్షే అని. సో, ఒక్కసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 10 సార్లు చెప్పారు, 20 సార్లు కూడా చెప్పారు. సో, తను ప్రజారాజ్యం పార్టీ పెట్టినా పోయారు. సో, జనసేన పార్టీ పోయినా ఫస్ట్ ఈయనే ఉన్నారు. సో, అంతటితో అయిపోయింది. ఇప్పుడు 'పుష్ప'. సో, అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అని అన్నట్టుగా వారైతే నడుస్తుందనమాట. సో, ఇదైతే కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఒకటే. మెగా ఫ్యామిలీ కాదు. సో, ఈ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒకటే. మన ఇండస్ట్రీ మనం ఏలాలి. సో, మనం కాపాడుకోవాలి మన ఇండస్ట్రీని. సో, ఫ్యాన్స్ వార్ పెట్టి ఇండస్ట్రీని అయితే విడదీయొద్దు. సో, అందరు హీరోలు సినిమాలు వస్తాయి. సో, ఆ ఒక్క హీరో అంటే ఇప్పుడు 'నాగార్జున' సినిమా వచ్చిందనుకోండి. 'నాగార్జున' ఫ్యాన్స్ వెళ్తే ఆ సినిమా ఎప్పుడు హిట్ కాదు. హిట్ అయితే అవుతుందిలే గానీ, కాకపోతే కలెక్షన్స్ అంతగా రావు. సో, ఇది గూడా అంతే. సో, ఇప్పుడు 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ ఇప్పుడు 'పుష్ప'కి వెళ్లారనుకోండి. సో, 'పుష్ప' మూవీ సో, ఇప్పుడు ఒక 1000,00,00,000 కొల్లగొట్టదు. ఒక 300, 400 కోట్లయితే కొల్లగొడుతుంది. సో, అది కూడా 'ఎన్టీఆర్' గానీ, 'పవన్ కళ్యాణ్' గానీ, 'ప్రభాస్' కానీ, 'మహేష్ బాబు' గానీ, 'రవితేజ' గానీ, 'విజయ్ దేవరకొండ' గానీ, ఇలా చాలా మూవీస్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ వెళ్తే ఎట్టుకూడి ఒక 100, 200, 300 కోట్లు తప్ప ఎక్కువ కొల్లగొట్టదు. సో, అందరి సినిమాలకు అందరి ఫ్యాన్స్ సపోర్ట్ అయితే ఉండాలి. సో, ఇదే నేను చెప్పేది. సో, ఇక్కడ వాళ్ళు చేసుకొని ఇప్పుడు 'మట్కా' మూవీ ఏమైంది? సో, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరున్నారు. సో, ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఉన్నది మెగా ఫ్యామిలీ అనుకుందాం. సపోజ్ చాలామంది హీరోలున్నారు కాబట్టి అనుకుందాం. ఏమైంది? 10 టికెట్లు కూడా తెగట్లేదు. 10 అంటే 10 టికెట్లు కూడా తెగట్లేదు. ఒక థియేటర్‌లో అయితే 8 ఉంది. టికెట్లు తెగాయి. ఒక థియేటర్‌లో అయితే 10, ఒక థియేటర్‌లో అయితే 22. సో, డే 1 కలెక్షన్స్ ఎంతుంది దానికి? డే 1 కలెక్షన్ వచ్చేసి అంటే 'పుష్పతో' ఒక రేంజ్ వచ్చిన తర్వాత గూడా సో, మా మామయ్య అది, మా మామయ్య ఇది అని చెప్పుకుంటే డప్పాలు తప్ప ఏముండదు. సో, అదే ఇక్కడ 'అల్లు అర్జున్' చేశారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయన పర్స్పెక్టివ్ గూడా కరెక్టే. సో, ఏదైతే 'మట్కా' వరుణ్ తేజ్ అన్నారో అది గూడా కరెక్టే. రూట్స్ అయితే మర్చిపోవద్దు. అలాగని బన్నీ మర్చిపోయాడని అనుకోవట్లేదు. సో, ఇక్కడ బన్నీ మర్చిపోలేదు. అక్కడ వరుణ్ తేజ్ మర్చిపోలేదు. సెటరికల్ ఇలా వేస్తే సో, ఇప్పుడు ఏం జరిగింది 'మట్కా'కి 27,00,000 షేర్ ఉంది. అంటే మినిమమ్ 1,00,00,000 గ్రాస్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్‌గా ఇంత తక్కువ బడ్జెట్. సో, 18,00,00,000 రావాల్సిన మూవీకి కూడా సో, ఆ 18,00,00,000 రాబట్టలేకపోయారు. షేర్స్ అయితే 18,00,00,000 అని చెప్పుకోవచ్చు. సో, గ్రాస్‌లో వచ్చేసి సో, 38,00,00,000 రావాలి. సో, 38,00,00,000 అయితే గ్రాస్ అయితే రాలేదు. సో, ఇలా ఫ్యాన్స్ వారైతే చేయకండి. సో, అందరం సపోర్ట్ ఉందాం. మన మూవీ, మన ఇండస్ట్రీ మనం ఏళ్దాం. మనం మన ఇండస్ట్రీని ఒక పంతాలో, ఒక దశలో, ఒక రేంజ్‌లో మనం నిలుపుకుందాం. సో, దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ రివ్యూస్.